ఇక్కడ ఈ స్థలం అనేది ఎక్కువ ఎత్తులో కలిగి ఉంటే ఇటువైపు వచ్చే వరకు పల్లంగా ఉండాలి. దీన్ని గజవీధి అంటారు. ఇది శుభాన్ని కలుగజేస్తుంది. ఆ విధంగా కాకుండా ఉత్తరమే ఎత్తు ఎక్కువగా ఉండి దక్షిణం ఒకవేళ పల్లంగా ఉన్నట్లయితే దాన్ని యమవీధిగా పేర్కొంటాం. అది అంత శుభాన్ని కలుగజేయదు. మరి విధికుల విషయానికి వచ్చినట్లయితే నైరుతి విధికు అనేది ఎత్తుగా ఉండాలి, ఈశాన్యము పల్లంగా ఉండాలి. అంటే ఇక్కడ ఎత్తుగా ఉండాలి, ఇక్కడ నుంచి ఇటువైపు వచ్చే వరకు పల్లంగా ఉండాలి. దీన్ని ధనవీధి అంటారు. ఇది శుభాన్ని కలుగజేస్తుంది. ఇది మంచిది. ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ విధంగా కాకుండా ఈశాన్యమే ఎత్తుగా ఉండి నైరుతి ఒకవేళ పల్లంగా ఉన్నట్లయితే, తక్కువగా ఎత్తుగా ఉన్నట్లయితే దాన్ని భూత వీధి అంటారు. ఇది అంత శుభాన్ని కలుగజేయదు. మరి ఆగ్నేయ విధికు వస్తే, ఆగ్నేయ విధికు ఈ వాయువ్యంతో పోలిస్తే ఈ విధికు ఎత్తుగా ఉండాలి, ఈ వాయువ్యం విధికు పల్లంగా ఉండాలి. అంటే దీంతో పోలిస్తే ఇక్కడ ఈ విధికు అనేది తక్కువ ఎత్తును కలిగి ఉండాలి. ఈ విధంగా చూసినట్లయితే దీన్ని నాగవీధి అంటారు. ఇది శుభాన్ని కలుగజేస్తుంది. ఆ విధంగా కాకుండా ఈ వాయువ్యమే ఎత్తుగా ఉండి ఆగ్నేయం ఒకవేళ పల్లంగా ఉన్నట్లయితే దాన్ని అగ్నివీధి అంటారు. ఇది అంత శుభాన్ని కలుగజేయదు. ఈ విధంగా ఒక స్థలాన్ని తీసుకున్నట్లయితే ఇందులో ఇంకొక